ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం వెంకటాపురం గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతుల్లో ఇలా ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వ చర్యలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతదేశం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈనాడు పక్కన పెట్టి ఇలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ సొంత ఎజెండాని అమలు చేస్తూ ఈ దేశాన్ని అప్రజాస్వామిక పద్ధతుల్లో పరిపాలన చేయడం కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళని అరెస్టులు చేసి జైళ్లలో వేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ దేశ ప్రజలు గమనించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 90% వికలాంగుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబాని 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టి 10 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేస్తే ఇలా మళ్ళీ ఎట్లా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి మూర్ఖమైనటువంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలన సాగిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో, ఈరోజు నరేంద్ర మోడీని ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ జైలు పాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈడీ పేరుతో, సిబిఐ పేరుతో ఇలా అనేక మందిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి దేశంలో కనబడతా ఉంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ అనేటువంటి రాక్షసి ఈ దేశం మీద పడి ప్రజాస్వామ్యవాదుల్ని, ప్రజాతంత్రవాదుల్ని, సెక్యులరిస్టుల్ని ఇవాళ ఇబ్బంది పెట్టి తినేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మనం ఒకసారి చూస్తే ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో నేను నీతివంతుడిని, నిజాయితీపరుణ్ణి, నేను ఛాయవాలని, నాకు ఎలాంటి ఆశ లేదు, నాకు భార్య పిల్లలు లేరు, నాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో 7,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. తనకి ఎవరైతే డబ్బులు ఇస్తారో కార్పొరేట్ కంపెనీలు, అంబానీలు, అదానీలు, ఇతర కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే కాంట్రాక్టర్లు, కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్టర్లు కట్టిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలో పాల్పడుతూ ఉన్నాడు. కాబట్టి దీనిని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి, ఈ నియోజకవర్గ ప్రజలకి విన్నవిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, ఆలోచన చేయండి. 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎల్లగొట్టడం కోసం ఈ దేశం నుండి అనేక మంది త్యాగధనులు, స్వతంత్ర సమరయోధులు అనేక మంది ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని కాపాడుకున్నాం, ఈ దేశాన్ని రక్షించుకున్నాం. ఈ 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో మళ్ళొక విపత్కరమైన పరిస్థితి, అప్రజాస్వామిక పరిస్థితి, ఇవాళ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే స్థితి వచ్చింది. కాబట్టి దేశ ప్రజలు ఆలోచన చేసి రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలని ఓడించాలని చెప్పి, అదేవిధంగా ఈనాడు ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, సెక్యులరిజాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి
ఇండియా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ అమూల్యమైన ఓట్లేసి ఈ దేశాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.